భూలోకంలో ఒక 60 ఏండ్లు, ఒక 70 ఏండ్లు జీవితకాలం మట్టుకే వారు తమ దేహాన్ని వినియోగించుకున్నారు తప్ప, దేవుడిచ్చిన ఈ మానవ ఆకారాన్ని మరలా దేవునికి వినియోగించాలని, అలా వినియోగిస్తే పరలోకం దక్కుతున్న సంగతి చాలామందికి తెలియటం లేదు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది. ఎవ్వరైనా గానీ కన్నుని ఇవ్వగలరా? చెవిని ఇవ్వగలరా? ఏమైనా వినికిడిని ఇవ్వగలరా? నాలుకని ఇవ్వగలరా? రుచిని తెలుసుకుని స్పర్శని ఇవ్వగలరా అంటే ఎవ్వరు కూడా ఇవ్వలేని స్థితి అండి. మనుషులు ఈరోజు ఈ మానవ ఆకారాన్ని వినియోగించి ఎన్నో పనులు చేస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు. ఎన్నో దుష్టకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప, ఏమండి, దేవుడిచ్చిన ఈ ఈ దేహాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో, ఏ స్థితిలో నుంచి ఇచ్చాడో యథార్థంగా ఇచ్చాడు కదా. పాపం లేని దేహాన్ని మనకి ఇచ్చాడు కదా.